నమస్తే, వెల్కమ్ టు స్వీ న్యూస్. నేను అనిల్. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా బాగా వర్షాలు పడుతున్నాయని, వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉంటుందన్నారు మోడీ. ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆపరేషన్ సింధూర్తో మన దేశ సైనికుల సత్తా చూశామన్నారు. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామన్న మోడీ ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామన్నారు. మేడ్ ఇన్ ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందన్నారు. మన దేశ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతున్నామని చెప్పారు. దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం ఇదని, ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుడముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ జరుగుతుందని, పూర్తి నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. విమాన ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయిందని, పౌర విమానయాన శాఖ తగు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందని విపక్షాలు ఆరోపించాయి. అయితే దేశంలో విమాన ప్రమాణాల సంఖ్య పెరుగుతుందని, ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయని, అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలను భూతద్దంలో చూడొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై చింతిస్తున్నామని, కాక్పిట్ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని మంత్రి సభకు తెలిపారు. విదేశీ మీడియా విమాన ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి రామ్మోహన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 23, 24వ తేదీలో ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్. 24న బీసీ రిజర్వేషన్పై ఇండియా కూటమి ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లపై దేశవ్యాప్త కూడగడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు. సీఎం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని కోరనున్నారు. అయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపింది తెలంగాణ సర్కార్. రాజకీయ అనుభవం లేని వ్యక్తి తన తండ్రిని అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు చేశాడని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కావడంతో విశాఖ జిల్లా పెందుర్తిలో ఇంటింటి టీడీపీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గుర్రంపాలెంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు మంత్రికి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబుజీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. 5 ఏళ్లు వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. 151 సీట్లు రావడం ఆనాడు తలపొగురుతో ఎన్నో దౌర్జన్యాలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టారని మండిపడ్డారు. అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టి మంచి నాయకుడిని ఎన్నుకున్నారని చెప్పారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం దుత్యాల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు, ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి వీరాంజనేయులు తెలిపారు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్పారు. 2029 సంవత్సరం కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే అభివృద్ధి కుంటపడకుండా ముందుకు సాగుతుంది మంత్రి బాల ఆంజనేయులు వివరించారు. నాసిరక మాధ్యమమే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారికి శిక్ష తప్పదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ అరెస్టు అనేది చట్టం పరిధిలో ఉందని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 36వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు దామచర్ల విజయ్ కుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. వెంకటేశ్వర కాలనీలో 4,80,00,000 రూపాయలతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. 10,50,00,000 రూపాయలతో ఆర్డీవైఎస్ పనులను శంకుస్థాపన చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 3,80,00,000 రూపాయలతో నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. ప్రపంచ బెంచ్ మార్క్ గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉండబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 153 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మోడర్న్ వ్యవసాయ మార్కెట్ ను ఆయన సందర్శించారు. ఖమ్మం నగరంలో 3 టౌన్ ప్రాంతంలో ఉన్న పాత మిర్చి మార్కెట్ ను తొలగించి అక్కడే 153 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న మోడర్న్ మార్కెట్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఈ మార్కెట్ ఊరి బయట ఉండేదని, రైతులు గతంలో చాలా ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఏమాత్రం రైతు ఇబ్బంది పడకూడదన్న భావనతోనే ఈ నిర్మాణం చేస్తున్నామని, డిసెంబర్ చివరికల్లా పూర్తి చేస్తామన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.
తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి మరమ్మతులను పూర్తి చేయనున్నారు. పనులు పూర్తి చేసిన తర్వాత 10 రోజుల పాటు పుష్కరిణిలో నీటిని నింపి పరిశీలిస్తారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. మరమ్మతుల కోసం మొదటి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజులు మరమ్మతులు ఉంటే పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపూర్కు చెందిన పేద వైద్య విద్యార్థి సుస్మిత విద్య కోసం ఆర్థిక సాయం చేయాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ ను ఆశ్రయించగా స్పందించిన కేటీఆర్ సాయం చేస్తారని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రణయవారి ముందుకొచ్చి ఆర్థిక సాయం చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి వైద్య విద్యార్థి సుస్మిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యుల దంపతులను కేటీఆర్ అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలోని మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిగా తలపిస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నిండుకుండలా ఉన్న మానేరు నది నేడు తాము క్రికెట్ ఆడుకోవడానికి పనికొస్తుందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి సాగునీటి అవసరాలు తీర్చాల్సింది పోయి సిరిసిల్ల ప్రజల మీద కక్షతో మిడ్ మానేరు నింపకపోవడం దారుణమన్నారు. దీంతో సిరిసిల్ల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో గంజాయి నివారణ లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా అనుమానిత గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సర్వేను ముమ్మరం చేశారు. అరకులోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం పరిధిలోని వసబంద, బిజుమారి వలస, కొత్త వలస, జాంకరగూడ తదితర గిరిజన గ్రామాల్లో సిఐ హిమగిరి నేతృత్వంలో ఎస్ఐ పాపినాయుడు ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి నివారణలో భాగంగా డ్రోన్ సర్వే చేపడుతున్నామని, గంజాయిని సాగు చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో ఉధృతంగా తుంగభద్ర నది ప్రవహిస్తోంది. అధికారులు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు నిలిపివేయడంతో భక్తులు షవర్ల ద్వారా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భక్తులెవరూ నదిలోకి వెళ్లకుండా బారిగేట్లు అడ్డుగా ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైల్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పరిగి శివార్లో నేషనల్ హైవే 163 రోడ్డుకి ఇరువైపులా ఖాళీగా ఉన్న బీడు భూములలో 2000 సీడ్ బాల్స్ చల్లారు. సీడ్ బాల్స్ చల్లడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జైలు శాఖ అధికారులు అన్నారు. సీడ్ బాల్స్ లో ఉండే విత్తనాలు వర్షాకాలంలో నీటిని వినియోగించుకుని మొక్కలు ఎదుగుతాయని తెలిపారు. ప్రత్యక్షంగా మొక్కలు నాటే అవకాశం లేని చోట కూడా ఈ సీడ్ బాల్స్ ద్వారా మొక్కలు నాటవచ్చని చెప్పారు. ఈ సీడ్ బాల్స్ ద్వారా కృత్రిమ పద్ధతిలో సహజ అడవులను కూడా సృష్టించవచ్చని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైలు శాఖ ఇప్పటివరకు 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి చెల్లించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల పెట్రోల్ బంక్లలో సీడ్ బాల్స్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి మిథున్ రెడ్డి అయితే మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి అని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కద్దికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. మూలాలు కదలడంతోనే వైసీపీ వారు ఉలికిపాటుకు గురవుతున్నారని ఎమ్మెల్యే కందికుంట అన్నారు. సత్యప్రసాద్ అనే ఒక ఐఏఎస్ అధికారిని మిథున్ రెడ్డి ఇంటికి పిలిపించుకుని ఆయనకు పదోన్నతి ఆశ చూపి మద్యం కుంభకోణానికి తెరలేపారని చెప్పారు. ఆశలు కంపెనీలను పక్కన పెట్టి ముడుపులకు చెల్లించే కంపెనీలకు మద్యం సరఫరాకు ఆర్డర్ పెట్టి 12 నుంచి 20% వరకు ముడుపులు పెంచుకుంటూ పోయారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలు ఒక ముఠాగా తయారై వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ముద్రగడ పద్మనాభానికి అనారోగ్య కారణాలతో కాకినాడ మెడికల్ హాస్పిటల్ నుండి హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుత ఆరోగ్యం నిలకడంగానే ఉందని, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభానికి రాత్రి డయాలసిస్ నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉంది. తన భక్తులను ఆపద నుండి ఆదుకొని కాపాడుకుంటానని భవిష్యవాణిలో దేవనమ్మ తెలిపారు. సైదాబాద్ డివిజన్ కరణ్బాగ్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉప ఆలయమైన శ్రీ రేణుకెల్లమ్మ మహంకాళి పోచమ్మ అమ్మవార్ల ఆలయంలో రంగం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవ్నగర్ దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. తన భక్తులు స్వార్థం నుండి వీడి భక్తితో పూజలు చేయాలన్నారు. వివాహాలు, సంతానం కోసం పూజలు చేసే వారిని కరుణిస్తానన్నారు. రంగం కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు.
నిత్యం రాజ్యాంగం, మహిళల హక్కులు, దళితులు అని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై అత్యాచారం చేయడం దారుణమని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. విద్యార్థినిపై ప్రధాన్ చేసిన అఘాయిత్యానికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉదిత్ ప్రధాన్ దిష్టి బొమ్మను ఏబీవీపీ విద్యార్థులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ బాధ్యత గల విద్యార్థి సంఘంగా ఉంటూ మహిళలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. ఇలాంటి నాయకులు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఉపన్యాసాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఎన్ఎస్యుఐ జాతీయ విభాగం ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయడమే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి గల్ఫ్ దేశాలైన కువైట్, దుబాయ్, ఖటార్, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్లకు చెందిన సాయి భక్తులు పోటెత్తారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధికి భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి గ్లోబల్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. యువతలో స్వీయ పరివర్తన కోసం సత్యసాయి ట్రస్ట్ చేపట్టిన కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులను సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్, సతీమణి హిమబిందు ధృవ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గల్ఫ్ దేశాలకు చెందిన సాయి భక్తులు నిర్వహించిన సంగీత విభావరి భక్తులను అలరించింది. సంగీత గాన కచేరీలతో పాటు వీణ వాయిద్యంతో కువైట్, దుబాయ్ యువతీ యువకులు సందడి చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 50 రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ వర్షం సంతోషం నింపింది. దీంతో సాగుకు ఇబ్బందులు తొలగినట్లేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో ఆదివాసీ ప్రజలు తుడుం దెబ్బ నాయకులు జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంపూర్ణ బంద్కు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మండలాల్లోని పలు షాపులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసీ సంఘాలు జీవో 49 ఆదివాసీ హక్కులను విరుద్ధమని అభివర్ణిస్తూ తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బంద్ సందర్భంగా మండలాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుషంగా మారాయి. పోలీసు బందోబస్తుతో పాఠశాలలు, బస్సులు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆదివాసీ సంఘాలు తెలిపారు. బతుకులను ఆగం చేసే జీవో 49 వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీ సంఘాల రాస్తారోకో నిర్వహించారు. జీవోను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ సభల అనుమతులు లేకుండా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ జీవో 49 తీసుకురావడం అక్కడి ప్రజల బ్రతుకు చిత్రాన్ని చిత్రం చేయడమే అవుతుందన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త అభివృద్ధి బాట పడుతున్న జిల్లాల్లో ఇలాంటి యాక్ట్ మూలంగా ప్రజలు తమ మనుగడను కోల్పోయి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఆంక్షల మధ్య బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని చెప్పారు. వెంటనే జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం జీవో 49 నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు రేంజ్ పరిధిలో ఉన్న గుంజేడు ముసలమ్మ, గూడూరు మండలం భీమునిపాదం జలాశయాన్ని కొత్తగూడ రేంజ్ పరిధిలో మూనుకొండ్ల, రాంపూర్ సెక్షన్లలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్లను భద్రాద్రి జోన్ సిసిఎఫ్ భీమానాయక్, మహబూబాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు విశాల్, గూడూరు ఎఫ్టీఓ చంద్రశేఖర్లతో కలిసి టీపీఎఫ్ సువర్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలపై అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై సంబంధిత రేంజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగర వ్యాన్ హరిత నిధులతో అర్బన్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగానే పాకాల చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దుతామని సువర్ణ పేర్కొన్నారు. అంతరించిపోతున్న అటవీ సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11వ విడత వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ను తెలంగాణ కోచెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ నిలదీశారు. సెలవు రోజు హైదరాబాద్ బషీర్బాగ్లోని సాట్స్ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ తీసుకువెళ్లడానికి అశోక్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా గత 16 ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ కోచ్ల నియామకం చేపట్టకుండా అక్రమాలకు పాల్పడ్డారని వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ నెల 31న రిటైర్డ్ కానున్న అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ అతని అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఫైల్స్ తీసుకెళ్లడానికి వచ్చాడని వినోద్ మండిపడ్డారు. మీడియా రావడంతో ఫైల్స్తో పాటు సాట్స్ కార్యాలయం వెనుక గేట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ పరారయ్యారు. నంద్యాల జిల్లా పాణ్యం శివాలో దారుణ హత్య జరిగింది. పరుచూరి అశోక్ ను దుండగుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న నంద్యాల ఏఎస్పీ మంద చావలి రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ మృతదేహాన్ని పరిశీలించారు. దారుణ హత్యకు ఆర్థిక లావాదేవీల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక ప్రత్యూష గోడౌన్స్ ఒరిస్సా స్టీల్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తుండగా గోడకూలి 2 కూలీలు మృతి చెందారు. మృతి చెందిన కూలీలు ధర్మారావు, రామారావుగా గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు.
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో భూ వివాదం నేపథ్యంలో కుల బహిష్కరణ ఉదాంతం కలకలం సృష్టించింది. టేకులపల్లి మండలం రొల్లపాడు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించాలని గ్రామానికి చెందిన వెంకటరమణ కోరాడు. పంచాయతీకి ఆలస్యంగా వచ్చారని చీమల లక్ష్మీనారాయణ, ధర్మయ్య, కృష్ణ, ముత్తయ్య అబ్బాయిలను గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేశారని ఆరోపించారు. గ్రామస్తులతో సంతకాల సేకరణ చేయించడమే కాకుండా తమను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారని సహకరించిన వారికి 50,000 రూపాయల జరిమానా విధిస్తామని మైక్తో గ్రామంలో చాటింపు చేయించారని చెప్పారు. తమ భూమి హద్దులు మార్చి బోరు వేయడంతో బోరు దెబ్బతిన్నదని దీనిపై ప్రశ్నిస్తే తమను అనుమానిస్తూ పంచాయతీ నిర్వహిస్తున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల పాలికల కళాశాలలో అల్పాహారం కోసం సుమారు 600 మంది విద్యార్థినులకు వండిన 80 కేజీల కిచిడి అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తినకుండా వదిలిపెట్టి క్లాస్ రూమ్లకు వెళ్లారు. పురుగులు వచ్చిన మాట వాస్తవమే. మళ్లీ విద్యార్థినులకు అల్పాహారం సిద్ధం చేస్తున్నామని ప్రిన్సిపాల్ తెలపడం గమనార్హం. గత 3 రోజులుగా హాస్టల్లో వండుతున్న వాటిలో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఉదయం అల్పాహారంలో మళ్లీ పురుగులు రావడంతో విద్యార్థినులు తినకుండా ఆకలితోనే క్లాసులకు వెళ్లిపోయారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అక్రమ కలప రవాణా అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. బొతవానిగూడెం గ్రామం నుండి వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలానికి తరలిస్తున్న బొలెరో ట్రాలీ వాహనాన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మండలం నుండి స్మగ్లర్లు లక్షల రూపాయల విలువ గల కలపను రవాణా చేస్తుండగా పక్కా సమాచారంతో రంగంలో దిగిన కొత్తగూడ అటవీశాఖ అధికారులు వాహనాన్ని నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని కలపను కార్యాలయానికి తరలించారు. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం సంతలపాడు గ్రామంలో 7 ఎకరాల మొక్కజొన్న వేసిన రైతు మొక్కజొన్న చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం తాకట్టు పెట్టుబడి పెట్టి కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి చావే శరణ్యమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 14 ప్యాకెట్ల జొన్న ఇచ్చారు. 7 పయనీరు ప్యాకెట్లు, మిగిలిన 7 వేరే కంపెనీ ప్యాకెట్లు ఇచ్చి వీటితో పంట దిగుబడి బాగొస్తుందని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 40 క్వింటాలు పండుతాయని నమ్మించి మోసం చేశారన్నారు. తమకు న్యాయం చేయకపోతే చావే గతి అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో గత అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 18 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వెనుక వాష్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్తో కట్ చేసి షట్టర్ని ధ్వంసం చేసి చోరీ చేశారు. షోరూం నిర్వాహకులు షాప్ ఓపెన్ చేయగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.